నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారు నగల వ్యాపారిని అరెస్ట్ చేసి 6 కేజీల 758 గ్రాముల బంగారం, 106 కేజీల 772 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్న భవానీలకు తగు జాగ్రత్తలు వివరించిన భీమడోలు సీఐ విల్సన్. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ చేబ్రోలు సిపిఎం శ్రేణుల ఆందోళన. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ. పట్టణానికి చెందిన బంగారు నగల వ్యాపారి లెంక రమణబాబు తక్కువ ధరకే ఆభరణాలు తయారు చేసి ఇస్తానని తోటి వ్యాపారులను నమ్మించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో వజ్రాలు, బంగారం, వెండి తీసుకుని పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి లెంక రమణబాబును, అతని భార్య కృష్ణ ప్రియాంకను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 కేజీల 758 గ్రాముల బంగారం, 106 కేజీల 772 గ్రాముల వెండి, 3 లక్షల నగదు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విశ్వనాథ్, సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం టౌన్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 339/2024 అనిల్ కుమార్ జైన్ నర్సాపురం అనే అతను కంప్లైంట్ ఇచ్చినాడు. అతను ఏమని ఇచ్చినాడంటే, ఈ రమణబాబు అలాగే కృష్ణ ప్రియాంక అనేవాళ్ళు ఈ మాన్వీ జ్యువెలర్స్ అనే ఒక షాప్ రన్ చేస్తున్నారు. ఆ షాపు అవసరమైన నిమిత్తమై అతని దగ్గర 1246 గ్రాముల బంగారు నగలు వివిధ టైమ్స్లో ఇతనికి ఈ రమణబాబుకి అలాగే కృష్ణ ప్రియాంక ఇచ్చినట్లు, వాళ్ళ ఆ షాపులో వాళ్ళ అవసరం నిమిత్తం డిస్ప్లే చేసినట్టు, అలాగే రకరకాల పర్పస్కి వాడుకున్నట్లు అతను కంప్లైంట్ ఇచ్చినాడు. 16వ తారీఖు అతను కంప్లైంట్ ఇచ్చినాడు. వెంటనే ఈ సంఘటనని మేము సీరియస్గా తీసుకొని అలాగే మా ఇన్స్పెక్టర్ గారికి అలాగే మా ఎస్ఐలు ఇద్దరికి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వీళ్ళు వెంటనే లోకల్గా వెరిఫై చేసుకొని అతను లోకల్గా ఇక్కడ లేడని చెప్పేసి, అలాగే ఇతని మూమెంటు హైదరాబాదు తర్వాత ఇంకొన్ని చోట్ల ఉన్నదని చెప్పి ఐడెంటిఫై చేసినాం. వెంటనే వీళ్ళంతా కొన్ని టీమ్స్ మాదిరి ఏర్పడి అలాగే ఇలాగ ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారేమని గుర్తించి, అలాగే ఈ మా యొక్క టెక్నికల్ టీము అలాగే మాకు సంబంధించినటువంటి మిగతా జిల్లాల వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత వీళ్ళ దగ్గర వచ్చేసి మేము బంగారు వస్తువులు వచ్చేసి 6 కేజెస్ 758 గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వెండి వస్తువులు 106 కేజెస్ 772 గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది. క్యాష్ వచ్చి 3 lakhs అనేది సీజ్ చేయడం జరిగింది. కియా సెల్టోస్ కార్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన వస్తువులన్నీ కోర్టుకి ప్రజెంట్ చేయడం జరిగింది. కోర్టు వారు కూడా వీరిని ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా ఎలా అయితే దాని ప్రకారం అనేది ఈ బాధితులను కూడా గుర్తించి, అలాగే బాధితులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి అలాగే చట్టపరిధిలో ఎలాగా ఉంటే అలా చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ తాడేపల్లిగూడెంలో ఏమైనా కానీ ఎకనామిక్ ఫ్రాడ్స్ కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఏవైనా కూడా ప్రజల దృష్టికి వచ్చినట్లయితే వాటిని పోలీసు వారి దృష్టికి తీసుకున్నట్లయితే వీలైనంత వరకు చట్టపరిధిలో ఆ కన్సర్న్ చట్టాలు, ఒకవేళ ఏదైనా కమర్షియల్ ట్యాక్స్ సంబంధించింది వాళ్ళకి లేదా మిగతా ల్యాండ్కి సంబంధించింది అయితే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ క్రైమ్ డిటెక్షన్ ద్వారా కూడా కొద్ది వరకు కూడా భవిష్యత్తులో జరిగే ఈ నేరాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో కూడా ఏవైనా కూడా ప్రజలు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. విజయవాడకు దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తున్న భవానీలు ప్రయాణం సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని భీమడోలు సీఐ విల్సన్ సూచించారు.
ఆదివారం రాత్రి భీమడోలు మండలం సూరప్పగూడెం జాతీయ రహదారిపై కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులకు సిఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్ సిబ్బంది రేడియం స్టిక్కర్లను అతికించారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో భీమడోలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేషనల్ హైవే మీద నడిచి వెళ్తున్నటువంటి భవానీలందరికీ తగు జాగ్రత్తలో సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైవే మీద వెళ్తున్నటువంటి భక్తుల్ని కొంతమందిని ఆపి వారిని ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి వాళ్ళని హెచ్చరించి నిర్ణీత సమయం దాటిన తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క అకామిడేషన్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నడవాల్సిందిగా సూచించడం జరిగింది. కొంతమంది నడిచి వెళ్తున్నటువంటి భక్తులకి రేడియం స్టిక్కర్స్ అవి అంటించి జాగ్రత్తగా రోడ్డుకి ఎడపైకి నడపాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. భీమడోలు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు నేను మా బృందం అంతా ఈ కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. ఈ రేడియం స్టిక్కర్స్ అంటించడం వల్ల రోడ్డుకి ఎడమ పక్కన నడిచి వెళ్ళేటప్పుడు వెనక వచ్చే వాహనాలకి ఈ రేడియం రిఫ్లెక్ట్ అయ్యి ముందు వెళ్తున్న మనిషి కనిపిస్తాడు. లేని పక్షంలో ఈ రిఫ్లెక్టర్స్ వల్ల ఏమవుతుందంటే దగ్గరకు వచ్చే వరకు మనిషి నడుస్తున్నాడనే విషయం వాళ్ళకి వెహికల్స్ తెలియక వెహికల్లో ఉండే నడిపే డ్రైవర్లకి అర్థం కాక చాలా ప్రమాదాలకి గురవుతున్నాయి. ఈ ప్రమాదాలని నివారించడం కోసమే ఈ రేడియం స్టిక్కర్స్ ఈ ప్రోగ్రామ్ అంతా ఎస్పీ గారు ఆర్గనైజ్ చేయడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చేబ్రోలు గ్రామంలో సిపిఐ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం గవర్నమెంట్, జగన్ గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, విద్యుత్ ఛార్జీలు పెంచారని, ప్రజలకు చాలా భారం అవుతుందని, అలాగే పెట్టిన స్మార్ట్ మీటర్లు వెంటనే బదులు కొట్టండి అని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారు కానీ ప్రభుత్వ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చే ముందు ఆయన ఎన్నికల సభలో చెప్పాడు చాలా సందర్భాల్లో, ఈ జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకిస్తాం, మేము కరెంటు ఛార్జీలు పెంచాం, పెంచిన ఛార్జీలు తగ్గిస్తాం, నాణ్యమైన కరెంటు అందిస్తాం అని చెప్పిన తెలుగుదేశం కూటమి నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విధానాలు ఉన్నాయో ఆ విధానాలను ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎన్నికలు గెలవడానికి ఏమో ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడతారా? ఇది రాష్ట్రాల హక్కులు హరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి 3 ఫిర్యాదులు సేకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశం ప్రకారం ప్రతి సోమవారం కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలు వారికి సంబంధించి శానిటేషన్ కానీ, వాటర్ సప్లై ప్రాబ్లం కానీ, అలాగే స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం కానీ ఏమైనా ఫిర్యాదులు ఉన్నచో ప్రతి సోమవారం ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సమర్పించవచ్చును. ఈరోజు ఈ పరిష్కార వేదికలో 3 దరఖాస్తులు సమర్పించి ఉన్నారు టిడ్కో హౌసెస్ నిమిత్తము. వాటిని నిబంధనల మేరకు వెరిఫై చేసి పరిష్కార దిశగా చర్యలు తీసుకునబడుతుందని తెలియజేయడమైంది. కావున ప్రజలందరూ కూడా ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను
సద్వినియోగం చేసుకునవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. గుండుగొల్లం రత్నాపురం రోడ్డులోని బీసీ కాలనీలో శ్రీ కనకదుర్గాదేవి విగ్రహ పునఃప్రతిష్ఠాపన వేడుక అత్యంత వైభవంగా జరిగింది. తొలుత విశేష క్రతువులు అనంతరం విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. కాగా స్థానిక మహిళలు అమ్మవారిని సారె సమర్పించి విశేష పూజలు చేశారు. అనంతరం జరిగిన అన్న సమారాధనలో గుండుగొల్ను పరిసర గ్రామ ప్రజలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గుండుగొలను గ్రామ శివారైనటువంటి బీసీ కాలనీ కనకదుర్గమ్మ వారు 25 సంవత్సరాల క్రితం సిమెంట్ విగ్రహంగా ప్రారంభించబడి ఈరోజు కాలనీ డెవలప్ అయి అమ్మవారి కృపాపాత్రుల కోసం, అమ్మవారి కరుణా కటాక్ష విషయం కోసం నల్లరాతి గ్రానైట్ రాయితో నూతనంగా
ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఆశీస్సులు పొందారని కోరుతున్నాం. త్రైంద్రదీక్ష దివ్య మహోత్సవం గట్లైన ప్రతిరోజు పంచగవ్యం, శాంతి హోమాలు, వాస్తు హోమాలు, బలి హోమాలు, కళా హోమాలు అన్ని కార్యక్రమాలతో కార్యక్రమం జరిగింది. గుండుగోళం గ్రామం బీసీ కాలనీ చివరన చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు గత 3 రోజులుగా హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21, 22, 3 తారీఖుల్లో హోమ కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజు ఉదయం 4:23 అమ్మవారి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ రోజు 11 గంటల నుండి మరి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఉంగుటూరు మండలం బాదంపూడిలోని శ్రీ సుబ్రహ్మణ్య దత్తపీఠంలో అనగాష్టమి వ్రతం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేకం చేశారు. శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాభిషేకం జరిపారు. సిహెచ్ మణికంఠ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తాంబూలము, గంధము బట్టి ఆ రకంగా ఇక్కడ ఆవాహన చేస్తున్నాం. ఓం సహస్ర శీరుషాపయామి ఇత్తుఖండాం నానావిధ సమర్పయామి నానావిధ ఫలానాయ స్వాహ ఓం దానాయ సుప్రక్షాళయామి. ఆభ్యాకానికి ఆయుర్వేద వేదం అంటే మన యొక్క అనగులమము చేయరయ్యా అనగయ్యా అనగులమము చేయరయ్యా అనగులమము చేయరయ్యా అరవిచ్చిన పూల వలె సిరులిచ్చెడు కన్నులతో నెరి వెన్నెల నదులై తగు చిరు నవ్వుల జిలుగులతో ఘనయోగాద్యుతులి నెడు కను బొమ్మల కూడలితో మాలాంబుజ వరదాభయ మహితములౌ కరములతో పద్మాసన సంస్థితి చే పైకి గసడు పదరుచితో మాయక మామది వెల్గెడు ఈయనగా దంపతులను మనసారగ ధ్యానించద మడి నిండుగా భావించద. పరివార దేవతా ఉద్యానం అణిమాక్యుండి సార్యమునందున సేవించుచుండ లఘిమాక్యుండాగ్నేయ లంబనుడై కొల్చుచుండ ప్రాప్తి దేవుడానైరుతి భాగమున నిల్చియుండ ప్రాకామ్యుడు వాయుకోణ పాలకుడై కొల్గుదీర ఈ దక్షిణ భాగమున ఈ శీఘ్రుడు వెల్గులీన వామమ్మగు భాగమున పరగి వసీత్వండు మించ కామావసాయిత్వ ఖ్యాతుడు వెనుక నిలువ మును ముందుగా మణిమాఖ్యుడు గనుడై వనులెల్ల దీర్ప అంబుజమున కొలుగుండిన అనగద్వైన చించెద. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 24వ తేదీ మంగళవారం రోజున జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ కన్స్యూమర్ కౌన్సిల్ తరపున సేవలందించిన ఏఆర్కే హనుమంతరావును అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా పేరు ఏఆర్కే హనుమంతరావు, రిటైర్డ్ టీచరు. సిన్స్ 35 years ఐఎమ్ వర్కింగ్ యాజ్ కన్జ్యూమర్స్ కౌన్సిల్ స్టేట్ లీడర్. బై మై డెసిగ్నేషన్ ఐ సాల్వ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పొల్యూటెడ్ వాటర్ కంట్రోల్ చేయడం గోడల్లో 500 కుటుంబాలు పైకి కాపాడా. కల్తీనే కాశీ వరకు పంపించే వ్యక్తిని అరెస్ట్ చేయించా. తద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయించా. ఈ విధంగా చెప్పాలంటే ఐ సాల్వ్డ్ సో మెనీ. గ్యాస్ కంపెనీ వాడు ఎక్కువ తీసుకుంటుంటే గ్యాస్ కంపెనీ వాడికి ఫైన్ వేయించా. ఏమంటే ఇక్కడ టీచర్ సెక్సువల్గా అరెస్ట్ చేస్తుంటే టీచర్ సస్పెండ్ చేయించా. ఈ విధంగా నేను ఐ సాల్వ్ సో మెనీ క్రానిక్ ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ ఓన్లీ జస్ట్ ఎగ్జాంపుల్స్. అంచేత నాకు రేపు 24వ తారీఖునే స్టేట్ గవర్నమెంట్ నాకు స్టేట్ అవార్డు ఇస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్జ్యూమర్స్ కౌన్సిల్ లీడర్. విచిత్రం, నిట్టు కాలేజీలో 90 కలిసి ఒక స్టూడెంట్ని కొట్టేస్తే నిట్టు కాలేజీ డైరెక్టర్ సస్పెండ్ చేయట్లేదు. సస్పెండ్ చేయకపోతే అప్పుడు నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఏమని చెప్పాడైనా,
ఇంటర్నల్ ఆడిట్ వేస్తారు. ఇంటర్నల్ ఆడిట్ ఏంటంటే అది ఇంటర్నల్ ఆడిట్ వేయడం ఏంటి, కొట్టేసాడు చెదకొట్టేసాడు, ఆడియో వీడియో వచ్చింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. బీయింగ్ ఎన్ ఎట్టి డైరెక్టర్ షుడ్ నాట్ టాక్ లైక్ దట్ అని చెప్పడంతో ఇఫ్ యూ కాంట్ సస్పెండ్ ది స్టూడెంట్స్ ఆటోమేటిక్గా దే విల్ బికమ్ రెవడీస్, దే విల్ క్యాంపస్ని కంట్రోల్ చేస్తారు. అని చెప్పి ఇమ్మీడియట్ సస్పెండ్ చేయకపోతే నెట్కి చెడ్డపేరు వస్తుంది. లేకపోతే ఆర్ఎస్ ది మ్యాటర్ విల్ ప్లేస్ బిఫోర్ నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పిన 2 నిమిషాల్లో సస్పెండ్ చేయించాడు. స్థానిక భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. షేక్ మెహర్నిషా ఇబ్రహీం దంపతుల కుమారుడు దినేష్ అహ్మద్ దిల్షద్ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాల ఈశ్వరయ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ఏకవార మహాన్యాస రుద్రాభిషేకాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా కన్మూరి రాజు, అనూష దంపతుల వారి కుమారుడు రుత్విక్ల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాసంలో నిర్వహించబడింది. అలాగే ధనుర్మాసం సందర్భంగా పల్లకి ఉత్సవం కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన ఆతలు మన శ్రీరంగపట్నం వాస్తవ్యులు కనుమూరి రాజుగారు, వారి ధర్మపత్ని అనూష దంపతులు, వారి కుమారుడు రుత్విక్, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాంటి అన్నదానం నిర్వహించిన దాతలకు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క అన్న సమారాధనకి ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ విరాళాలు అందజేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఉంగుటూరు మండలం ఉప్పాకపాడులో సోమవారం ఉపాధ్యాయులు అల్లు శ్రీను, పి శ్రీదేవి ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు మద్దాల నాగేశ్వరరావును సత్కరించి పళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని విశేష పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారిచే తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.